Hey guys, welcome back to our channel Sakri Squad. It's me Monica. Salam namaste vanakkam. ఈ రోజు మన డేటా స్ట్రక్చర్స్ ట్యుటోరియల్ లో లింక్ లిస్ట్ అండ్ సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ లింక్ లిస్ట్. సో ఇక్కడ మనకి లింక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో లింక్ లిస్ట్ అంటే ఏం లేదు, లైక్ ఎలా అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని నంబర్ ఆఫ్ డేటా వాల్యూస్ తో మనం వర్క్ చేస్తాము ఫ్యూచర్ లో అని తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ లింక్ లిస్ట్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. లైక్ ఇది ఏంటి అంటే ఇది కూడా వన్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్. సో బేసిక్ గా లాస్ట్ క్లాస్ లో మనం ఏం చెప్పుకుందాం, వాట్ ఈస్ డేటా స్ట్రక్చర్ అని చెప్పుకున్నాం కదా. సో లెట్ us recap వన్స్. సో డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి, we are going to organize a data in a particular order కదా. ఏదైనా డేటా ఇస్తే దాన్ని ఒక పర్టికులర్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటాం సో దట్ మనం ఏదైనా ఆపరేషన్స్ ఈజీగా పర్ఫామ్ చేయొచ్చు కదా. సో అలాగే మనకి ఇక్కడ ఏంటి, లింక్ లిస్ట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ ఏంటి, లింక్ లిస్ట్ అనేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ ఏమంటారు, ఒక డేటా స్ట్రక్చర్ అన్నమాట. సో ఈ డేటా స్ట్రక్చర్ లో మనం ఏం చేస్తామంటే డేటాని ఒక పర్టికులర్ ఆర్డర్ లో స్టోర్ చేసుకుంటాం. సో మన దగ్గర ఉన్న డేటా వాల్యూస్ అన్నిటిని మనం ఒక పర్టికులర్ ఆర్డర్ లో స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, సో ఈ లింక్ లిస్ట్ అనేది లీనియర్ డేటా స్ట్రక్చర్. సో ప్రీవియస్ క్లాస్ లో we have already discussed that data structures are divided into two types. One is linear and another one is non-linear. So in linear data structures లో ఏంటి అంటే లింక్ లిస్ట్ వన్ టైప్. ఓకే, సో లీనియర్ డేటా స్ట్రక్చర్స్ లో డేటా అనేది ఎప్పుడైనా కూడా ఒక దాని తర్వాత ఒకటి సీక్వెన్స్ ఆర్డర్ లో స్టోర్ చేయడం జరుగుతుంది. అలాగే లింక్ లిస్ట్ లో మనకి డేటా వాల్యూస్ అన్ని కూడా సీక్వెన్స్ ఆర్డర్ లో మనం స్టోర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ లింక్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్, ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో ప్రతి ఒక్క ఎలిమెంట్ ని మనం ఏమని పిలుస్తామంటే నోడ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, నోడ్. ఓకే, సో till now we have understood what is linked list. సో జస్ట్ లింక్ లిస్ట్ అంటే ఏం లేదు, లింక్ లిస్ట్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ వేర్ ఇట్ స్టోర్స్ ద డేటా ఐటమ్స్ ఇన్ ఎ సీక్వెన్స్ మేనర్. ఓకే, డేటా ఐటమ్స్ అన్ని ఒక సీక్వెన్స్ రూపంలో ఒకదాని తర్వాత ఒకటి స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటో చూద్దాం. సో సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్సో సింప్లీ the list. Actually let us know the difference between what is list and what is single linked list. Okay, so list ante em ledu, sequence of data ni list antam. For example 1 2 3 4 ila ide enti sequence of data items, right? So దీన్ని లిస్ట్ అంటారు. అదే let us know what is single linked list. సింగిల్ లింక్ లిస్ట్ అంటే ఏంటిదంటే సీక్వెన్స్ ఆఫ్ డేటా. ఇది కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటానే, కాకపోతే ఒక డేటా అనేది ఇంకొక డేటాకి లింక్ అయి ఉంటుంది. ఓకే, సో వన్ డేటా ఐటమ్ ఈజ్ లింక్డ్ టు ద నెక్స్ట్ డేటా ఐటమ్ ఇన్ ద గివెన్ సీక్వెన్స్ ఈజ్ కాల్డ్ సింగిల్ లింక్ లిస్ట్. సో లింక్డ్ అంటే ఏంటి, వన్ డేటా లింకింగ్ అంటే ఒకటి ఇంకొక దానికి లింక్ అప్ అయి ఉంటుంది, అంటే నెక్స్ట్ డేటా ఐటమ్ కి అది లింక్ అప్ అయి ఉంటుంది అనమాట. దాన్నే మనం ఏమంటామంటే సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. ఓకే, లెట్స్ సీ సింపుల్ డెఫినేషన్ ఫర్ దిస్. Okay, so single linked list is a sequence of elements in which every element has a link to its next element in the sequence. That means what? Single linked list అనేది ఒక sequence of elements. Then ఈ elements అంట ఒకదానికి అంటే నెక్స్ట్ ఎలిమెంట్ ఏముంటుందో దానికి పాయింట్ చేస్తుంది, లైక్ నెక్స్ట్ ఎలిమెంట్ ని లింక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆ సీక్వెన్స్ లో. దీన్ని మనం సింగిల్ లింక్ లిస్ట్ అంటాం. ఫైన్, నెక్స్ట్ we will understand ఈ సింగిల్ లింక్ లిస్ట్ లో ఏంటి, లైక్ మనం నోడ్ అని చెప్పుకున్నాం కదా, ఈచ్ డేటా వాల్యూని మనం నోడ్ అని పిలుస్తామని చెప్పుకున్నాం, రైట్? ఇప్పుడు ఈ నోడ్ లో ఏమేమి ఉంటాయి, రైట్? ఆ నోడ్ లో ఏమేమి ఉంటాయో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో యాక్చువల్లీ ఈచ్ డేటా ఎలిమెంట్ ఈస్ కాల్డ్ ఏ నోడ్ ఇన్ ఏ సింగిల్ లింక్ లిస్ట్. దిస్ నోడ్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్. ఈ నోడ్ లో మనకి టూ పార్ట్స్ ఉంటాయి, ఒకటేమో డేటా అండ్ దట్ మీన్స్ యాక్చువల్ వాల్యూ అనేది ఒక పార్ట్ లో ఉంటుంది, ఇంకోటేమో అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ నోడ్ అనేది ఇంకో పార్ట్ లో ఉంటుంది. ఓకే, లెట్స్ సీ విత్ అన్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది ఏంటి, ఇది మొత్తం ఈ పార్ట్ డేటా ప్లస్ లింక్ కలిపితే ఏమంటామంటే నోడ్ అని పిలుస్తాం. ఓకే,
సో ఇది డేటా పార్ట్, ఇదేమో లింక్ పార్ట్. సో డేటా పార్ట్ లో ఏముంటది అంటే యాక్చువల్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక డేటా లింక్ లిస్ట్ ఉంది అనుకో 2, నెక్స్ట్ ఇదేమో 3, ఇది 2 అనమాట. సో ఈ ఫస్ట్ది నెక్స్ట్ ఇది నెక్స్ట్ పార్ట్, ఇది డేటా వాల్యూ. అండ్ నెక్స్ట్ పార్ట్ వచ్చేసి ఏంటి, అడ్రస్ ఫీల్డ్ అనమాట, ఆర్ నెక్స్ట్ ఫీల్డ్. సో ఈ నెక్స్ట్ ఫీల్డ్ లో బేసిక్ ఏం స్టోర్ అయి ఉంటుంది అంటే ఈ 3 ఏదైతే ఉందో ఈ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్రీవియస్ నోడ్ లో స్టోర్ అయి ఉంటుంది. దట్ మీన్స్ ఈ అడ్రస్ ఫీల్డ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క ఈ నోడ్ యొక్క అడ్రస్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1000 అనుకోండి. సో 1000 అని ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ పాయింటింగ్ ద అడ్రస్ ఆఫ్ ది నెక్స్ట్ డేటా ఐటమ్ ఇన్ ద సీక్వెన్స్. I hope you have understood well. If you have any doubts, please comment in the comment section about this topic. Now, so ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటి అంటే లైక్ ఇంకా డెప్త్గా చూద్దాం. లైక్ ఇప్పుడు మనం కొన్ని థింగ్స్ని మనం మైండ్లో పెట్టుకోవాలన్నమాట. ఐ జస్ట్ హ్యావ్ మెన్షన్ దట్ ఒక డేటా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెటస్ టేక్ ఇట్ ఈస్ ఎ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, 3 డేటా ఐటమ్స్ ఉన్నాయి, 3 నోడ్స్ అనేటివి ఉన్నాయి. ఒక నోడ్ అనేది ఇంకో నోడ్కి మనకి లింక్ అప్ అయి ఉంది. ఫస్ట్ దాంట్లో మనం ఏమంటే 1 స్టోర్ చేసుకుంటున్నాం, సెకండ్ దాంట్లో 2 స్టోర్ చేసుకుంటున్నాం, థర్డ్ దాంట్లో 3 స్టోర్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఈ ఫస్ట్ నోడ్ ఏం స్టోర్ చేసుకుంటుంది, 2 అనే నంబర్, 2 అనే డేటా వాల్యూ ఏ అడ్రస్ లో మెమొరీలో ఏ అడ్రస్ లో స్టోర్ అయి ఉందో స్టోర్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1000. ఓకే, నెక్స్ట్ ఏమో 1001. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ థర్డ్ దాంట్లో నెక్స్ట్ అడ్రస్ ఇక్కడ నెక్స్ట్ ఏమైనా వాల్యూస్ ఉన్నాయా, లేవు కదా. సో ఇది ఏంటి అంటే ఏం లేవు కాబట్టి లాస్ట్ దాని యొక్క అడ్రస్ ఎప్పుడైనా మనం ఏమైనా స్టోర్ చేయాలి అంటే నల్ అని స్టోర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఈ ఫస్ట్ నోడ్ ఉంది కదా, ఈ ఫస్ట్ నోడ్నిగా ఎప్పుడైనా మనం ఏమని పిలుస్తామంటే ఫ్రంట్ ఆర్ హెడ్ అని పిలుస్తాం అనమాట. దీన్ని ఏమని పిలుస్తాం, హెడ్ ఆర్ ఫ్రంట్ అని పిలుస్తాం. సో ఓకే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ద థింగ్స్ దాట్ వీ హ్యావ్ టు కీప్ ఇన్ అవర్ మైండ్ ఆర్ ఫస్ట్ నోడ్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫ్రంట్ ఆర్ హెడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ లాస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఫీల్డ్ నెక్స్ట్ పార్ట్లో ప్రతిసారి నల్లే ఉంటుంది. ఇందులో సింగిల్ లింక్ లిస్ట్ లో, ఇన్ ద కేస్ ఆఫ్ సింగిల్ లింక్ లిస్ట్. ఓకే, నౌ సో ఇక్కడ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడండి. సేమ్ జస్ట్ ఐ హ్యావ్ మెన్షన్. సో ఇక్కడ మనకి ఏంటి 10 అనే యాక్చువల్ వాల్యూ. సో నెక్స్ట్ 25 యొక్క అడ్రస్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి అడ్రస్ ఫీల్డ్ అండ్ హియర్ ఆల్సో సేమ్ అడ్రస్ అండ్ సేమ్ అడ్రస్ ఆఫ్ ది 18 సేమ్ అడ్రస్ అండ్ హియర్ ద 55 is stored in the 1012 address and the same thing is stored in the 18th in the next part of the 18 data value. Okay, so ఇక్కడ ఏంటి ఫ్రంట్ అనే దాంట్లో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ 10 అనేది ఎక్కడ స్టోర్ అయి ఉందంటే 1001 అనే దాంట్లో స్టోర్ అయి ఉంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ యొక్క నోడ్ యొక్క ఎప్పుడైనా అడ్రస్ ఫీల్డ్ ఏమని ఉంటుంది, నల్ అని ఉంటుంది, రైట్. నెక్స్ట్ నౌ let us understand what are the operations that we can perform on the single linked list. సో సింగిల్ లింక్ లిస్ట్ పైన ఏమేమి ఆపరేషన్స్ చేయొచ్చు అని మనం చూద్దాం ఫస్ట్. సో ఇక్కడ మనకి బేసిక్ గా 3 ఆపరేషన్స్ that we can perform on it. ఫస్ట్ వన్ is insertion, deletion and display. సో ఈ 3 థింగ్స్ మనం పర్ఫామ్ చేయొచ్చు సింగిల్ లింక్ లిస్ట్ పైన. సో మనం నెక్స్ట్ క్లాస్ లో ఏంటి అంటే ఇన్సర్షన్ ఎలా చేస్తాం, డిలీషన్ ఎలా చేస్తాం, ఒక పర్టికులర్ ఏమంటారు లింక్ లిస్ట్ ని ఎలా డిస్ప్లే చేస్తాం, ఇదంతా మనం నెక్స్ట్ క్లాసెస్ లో నేర్చుకుంటూ ఉందాం, ఒక స్టెప్ తర్వాతకి ఒక స్టెప్ ఒక వీడియోలో. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్.